సచ్చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథరచనకు కారణము పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో వివాదము, హేమాడ్వంతు అను బిరుదు ప్రదానము, గురువు యొక్క యావశ్యకత. మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి పిండిని ఊరుబయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. మను వివరి ఆ సంతోషమే నన్ని గ్రంథము వ్రాయటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింత లీలలను చర్యలను మనస్సున కానందము కలుగజేయును. అవి భక్తులకు బోధనలుగా అపకరించును. ఈ తుదకు పాపములను బొగొట్టును గదా ఎని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయమొదలెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు. అది మనకు సత్యమును ఆధ్యాత్మికమునునైన మార్గమును జూపును. ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీసాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమాడ్వంతు భయపడెను. అతడిట్లను కొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణముల నెట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగియైన గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును గొలువవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును. కాని యోగీశ్వరుని చరిత్ర వ్రాయట బహు కష్టము. ఇది గొప్ప సాహసకృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునేమోనని భయపడి శ్రీసాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగీశ్వరుడునగు జానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులనేక మార్గముల నవలంబించెదరు. యోగులే ఎట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. తునిగా నయోగులు ఆతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరములో దాసగను యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్తలీలామృతము, సంతలీలామృతము అనునవి. దాసగను వ్రాసినవి భక్తలీలామృతమును, సంతకథామృతమును మాత్రమే. ఆధునిక యుగుల చరిత్రలు వీనియందు గలవు. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందును, సంతకథామృతములోని 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి. దాసగను మహారాజుగారు కూడా శ్రీసాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా యను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథప్రభ అను మాసపత్రిక సిరిడిలోని దక్షిణ భిక్ష సంస్థవారు ప్రచురించి యున్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి, దాని అవసరమేమి అనేవరేనను ప్రశ్నింపవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది.
అందరూ దీనియందు మునిగి భక్తి జ్ఞానములను మణులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతిబోధకమగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేయును. అవి మనోవికలత చెందినవారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములును అపదేశకములునునగు బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్యయోగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తకరూపమున వ్రాయి నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలుగజేయును. అందుచేత బాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయననియు నమ్మియుంటిని. నా ఎంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఒరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరఫున వారు బాబాతో నిట్లనిరి, ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనముచే జీవించు ఫకీరును. నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియు జయప్రదముగా చేయలేము. అది వినినంతనే శ్రీసాయిబాబా మనస్సు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామతో నిట్లు చెప్ప దొడంగెను, కథలను అనుభవములను ప్రోగు చేయమనుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకిగా వ్రాయమను. నేను సహాయము చేసెదను. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడువవలెను. దానిని నా పాదముల పైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితములో నిట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడెదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గుహకృత్యములందును తోడ్పడెదను. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేటకు ప్రయత్నించకుము. ఏ విషయముపై నైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. మరియు శ్యామతో నిట్లు చెప్ప దొడంగెను, కథలను అనుభవములను ప్రోగు చేయమనుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకిగా వ్రాయమను. నేను సహాయము చేసెదను. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడువవలెను. దానిని నా పాదముల పైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితములో నిట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడెదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గుహకృత్యములందును తోడ్పడెదను. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేటకు ప్రయత్నించకుము. ఏ విషయముపై నైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. నానాసాహెబు చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి.
ఉద్యోగరీత్యా యొకనాడాయన వసీకి పర్యటనకే పోవుచుండెను. ఢాణ నుండి దాదరుకు వచ్చి ఎచ్చట వసయి పోవు బండి కొరకు కనిపెట్టుకుని యుండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి సిరిడి ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నానా సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను. అందుచే నా రాత్రియే సిరిడికి పోవ నిశ్చయించితిని. సామానులు కట్టుకుని సిరిడి బయలుదేరితిని. బాంద్రా నుండి దాదరు వెళ్లి అచ్చట మన్మాడ్ వెళ్ళు రైలు ఎక్కవలెనని అనుకొంటిని. అటలనే దాదరుకు టిక్కట్టుకొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలు దేరుననగా మహమ్మదీడొకడు నేను కూర్చొనిన పెట్టెలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామానంతయు జూచి ఎక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పితిని. వెంటనే ఆతడు దాదరు స్టేషనులో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మేలు దాదరులో ఆగదని, అదే రేలులో ఇంకను ముందుకు పోయి బోరిబందరు స్టేషనులో దిగమని నాకు సలహా చెప్పెను. ఈ చిన్న లీలయే జరగకుండినచో నేననుకొనెనా. ఈ ప్రకారము ఆ మరుసటి ఉదయము సిరిడి చేరలేకపోయేడివాడను. అనేక సందేహములు కూడా కలిగి యుండెడివి. కాని నా అదృష్టవశాత్తు యది ఎట్లు జరగలేదు. మరుసటి దినము సుమారు 9 నుంచి 10 వరకు గంటలలోగా నేను సిరిడి చేరితిని. సిరిడిలో నా కొరకు కాకాసాహెబు దీక్షిత్ కనిపెట్టుకుని యుండెను. ఇది 1910 ప్రాంతములో జరిగినది. అప్పటికి సాఠేవాడ యొక్కటియే సిరిడి వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి యుండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలెనని నాకు ఆత్రము కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబు నూల్కరు బాబా వాడ చివరన ఉన్నారని మొట్టమొదట ధూళి దర్శనము చేసుకొనుమని నాకు సలహా ఇచ్చెను. స్నానానంతరము ఓపికగా మరల చూడవచ్చుననెను. ఇది వినినతోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసితిని. నాలో ఆనందము పొంగిపొరలెనది. నానాసాహెబు చాందోర్కరు చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది యాకలి దప్పికలు మరచితిని. మనస్సుకు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను. నాకు సిరిడి పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసితిని. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమే మనలోనున్న యాలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను. తీవ్ర వాగ్వివాదము. నేను సిరిడి చేరిన మొదటి భాటెకును గురువు యొక్క యావశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగియుండవలెనని గూరిచాకును బాలాసా నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క యావశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మదుంహకము నుండి తప్పించుకొనవలెను. ఏమీ చేయక సోమరిగా కూర్చునువానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించితిని. భాటే ఇంకొక వాదమును బట్టుకుని ప్రారబ్ధము తరపున వాదించుచు కానున్నది కాక మానదు. మహనీయులు కూడా నీ విషయములో నోడిపోయిరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వముగాని యహంకారము కాని నీకు తోడ్పడవు అనెను. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కాని ఇదమెత్తమని ఏమీయూ తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిని. ఈ ఘర్షణ వల్ల నా మనఃశాంతి తప్పినది.
దేహాత్మబుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించితిని. వేయేల వివాదమునకు మూలకారణ మహంకారము. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను బిలిచి ఇట్లడిగెను, వానాలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేనుపంతు ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటేవాడ మసీదునకు చాలా దూరముగా నున్నది. మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలుసెను? అతడు సర్వజ్ఞుడై యుండవలెను. లేనిచో మా వాదన నెట్లు గ్రహించును? బాబా మన యంతరాత్మపై నధికారియే యుండవచ్చును. హేమాడంతు అను బిరుదునకు మూలకారణము. సాయిబాబా నన్నెందులకు హేమాడంతని పిలిచెనని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రిపంతు అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాద్రిపంతు ప్రధానమాత్యుడు. అతడు గొప్ప పండితుడు నుంచి స్వభావము గలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తియను గొప్ప గ్రంథములను రచించినవాడు. ఈ మోడీ భాషను ఒక నవాడు. ఈమె నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా? వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి ఎంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకీ శక్తి ఎంతగా పెట్టినవాడు? బిరుదు నొసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా నిధి నా యహంకారమును చంపుటకొక యమ్మనియు నేనెప్పుడును అణకువ నమ్రతలు కలిగి యుండవలెనని బాబా కోరికయై యుండవచ్చుననియు గ్రహించితిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించియుండవచ్చని ఎనుకొంటిని. భవిష్యచ్చరితను బట్టి చూడగా బాబా పలుకులకు దాభోర్కరును హేమాడంతు అనుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా ఎట్లనెననియు భావించవచ్చును. ఏలైనగా హేమాడంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగా నుంచెను. అదేకాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీసాయి సచ్చరిత్ర ఎను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క యావశ్యకత. ఈ విషయమై బాబా ఏమనెనో హేమాడంతు వ్రాసియుండలేదు. కాని కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసికొనిన దానిని ప్రచురించెను. హేమాడంతు బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబు దీక్షిత్ బాబా వద్దకు వచ్చి సిరిడి నుండి వెళ్ళవచ్చునా యని అడిగెను. బాబా ఎట్లే యని జవాబిచ్చెను. ఎక్కడకు అని ఎవరో ఎడుగగా చాలా పైకి అని బాబా చెప్పెను. మార్గమేది యని దీక్షిత్ అడిగెను. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. సిరిడి సుంచి కూడా నొక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యమున నున్న ఎడవిలో పులులు, తోడేలు కలవని బాబా బదులెడెను. మార్గదర్శకుని వెంటదీసి పోయినచో నని కాకాసాహెబు ఎడుగగా అట్లైనచో కష్టమే లేదని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున నున్న తోడేళ్లు, పులులు గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మూగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చుననెను. మసీదులో అప్పుడచ్చటనే యున్న దాభోల్కరు తన ప్రశ్న కదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాదా? ఎను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధల వల్లనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి ఎనకువతో నుండి యాత్మసాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము, నిష్ఠ, ఓపిక, సబురి ఎను 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. 2వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథారణమస్తు. శుభం భవతు.